పోలీస్ స్టేషన్లో అసలే పోలీస్ కొరత, సిబ్బంది కొరత. ఇప్పుడు ఇట్లాంటి వేధింపుల కేసులు చుట్టూ వాణి పట్టురావాలి, ఈయన పట్టురావాలి, ఆ నాయకుడు పట్టురావాలి, ఈ నాయకుడు పట్టురావాలి, ఆ వైసీపీ కార్యకర్తను పట్టురావాలి, ఈ వైసీపీ నాయకుడి మీద ఇదే పనిలో తిరుగుతుంటే పోలీసులు ఇంకేం పని చేస్తారు వాళ్ళు? లాండ్ ఆర్డర్ పని. గంజాయిని ఆడాపాలి, మద్యం ఆడాపాలా, ఈవిటీజింగ్లు ఎక్కడ ఆపాలి, మర్డర్ల దర్యాప్తులు ఏం చేయాలా, హింస దర్యాప్తులు ఏం చేయాలి, ఏం చేయాలి వాళ్ళు? ఇవే సరిపోతున్నాయి కదా కేసులు. రెండవది అసలు దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఇంకొకటి మనం ఏమన్నాం, ఇందులో ఒక 30% చేశారు వైసీపీ వాళ్ళు. చేయలేదని చెప్పడం అంత అమాయకత్వం కొట్టలేదు. ఆ రోజు కూడా మనం తప్పు పట్టాం. 30% చేస్తేనే అరాచక ప్రభుత్వము, విధ్వంస ప్రభుత్వం అంటే దానికి 3 రెట్లు చేస్తే కరెక్ట్ అవుతుందా? ఇవాళ చప్పట్లు కొడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజున తప్పు అన్నారు కదా, మరి అదే తప్పు మేము దానికి 4 రెట్లు చేస్తామంటే ఈజ్ ఇట్ జెన్యూన్ పాలిటిక్స్? నైతికతతో కూడినటువంటి మాటేనా? నిజాయితీతో కూడినటువంటి పాయింటేనా? మనం ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నామా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని సంతోషిస్తున్నామా? దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. బెజవాడలో ఒకప్పుడు కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బస్సుల సంఘం దగ్గర నుంచి డ్రైవర్ల సంఘం వాళ్ళే, క్లీనర్ల సంఘం వాళ్ళే, కండక్టర్ల సంఘం వాళ్ళే, అన్ని సంఘాలు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇలాంటి సంఘాల వ్యవహారాల దగ్గర నుంచి క్రమంగా ఏదైనా పని వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మానేసి ఆ సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళడం బిగించేశారు. అక్కడ ఆ సంఘ నాయకుడు పెద్దరికంగా ఏంట్రా అడిగేదో 10,000 ఇవ్వాలంటే కదా, నువ్వు ఆడి దగ్గర డబ్బులు లేవంట, 6,000 ఉన్నాయంట, తీసుకో అని చెప్పి మంచిగా చేస్తే ఏదో సరే సచ్చినోడు పెళ్ళికి వచ్చిందా కట్టడం, సేమ్ టైం అసలు ఇవ్వడానికంటే వచ్చింది కదా అనుకుని ఈ నాయకుడు మంచోడయ్యాడు. ఇలా ప్రారంభమై చివరికి రౌడీ నాయకులు ఎట్లా ఎదిగారు? ఆ రౌడీ నాయకుల వల్ల నగరం ఎట్ట నాశనమైంది, కోస్తా జిల్లాలన్నీ ఎట్ట నాశనమైనాయి, చివరికి దాని వలన జరిగినటువంటి ఘర్షణలు ఏంటి, ఏం సాధించింది 30 సంవత్సరాల పాటు? రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏంటి? ఈ నాయకుడు మనిషిని ఆ నాయకుడు కొట్టు, ఆ నాయకుడు మనిషిని ఈ నాయకుడు కొట్టు, వీళ్ళందరి మధ్యన అక్కడ ఉన్న యువతరం అంతా ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో బతుకుతున్న మన వాళ్ళు అందరూ ఎవరు? ఇలాంటి దరిద్రపు రాజకీయాల వలన 30-40 సంవత్సరాల పాటు ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే కదా. ఇవాళ అక్కడ